పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంటలో ఇటీవల కురిసిన వర్షాలకు ఎస్ఆర్ఎస్పీడీ 83 కెనాల్పై ఉన్న మెయిన్ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో పంట పొలాలకు వెళ్లేలేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మరో దారి నుంచి వెళ్లాలంటే 4 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లాల్సి వస్తుందంటున్నారు. బ్రిడ్జి కూలిన ప్రాంతంలో హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఎస్ఆర్ఎస్పీ అధికారులు చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు చేపట్టి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. దాదాపుగా మేము 12 గంటలు నడుస్తాం. ఒక నైటే నడవంగానే పొద్దుగాల 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా రెగ్యులర్గా రోజు ఒక 500 మందిని దాటుదాం. ఒక 500 ఎకరాలు ఉన్నది. కష్టమనక ఈ 3 రోజులు 4 రోజుల ఉంది మమ్మల్ని ఏ అధికారి కూడా పట్టించుకుంటలేడు. మా మోటార్లు పెడతలేము, పొలాలు ఎండిపోతున్నాయి. చేనులకు ఆడవాళ్ళు రమ్మన్నా కానీ అత్తలేరు భయపడి. మేము తిరిగి రావాలంటే ఒక 3-4 కిలోమీటర్ ఉన్నది. మాకు ఎంత తొందరగా చేస్తే ఈ బ్రిడ్జి ఎవరైనా సహకరించి మాకు అంత తొందరగా చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు 2 చెట్లు పడ్డాయి. నేను టీఎంకు 2 సార్లు చెప్పిన అలా తుమ్మ చెట్లు పడ్డాయి. రేపు దమనచ్చి రేపు అడ్డం పడితే కినాలు గండి పడితే ఒక 100-200 ఎకరాలు నష్టం అవుతాయి అని చెప్తే కూడా ఇవరకు ఎవరు పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కినాలు అన్నీ ఉన్నది తుమ్మ చెట్టు. ఇక్కడ ఏంటంటే ఇది వరదకాలం, అప్పుడు వరద కొరకు కట్టిరు, వరద వెళ్ళిపోయే కొరకు. ఇప్పుడు వరద వెళ్ళిపోక ఒక మోకాల మంది నీళ్లు నిలిచి ఇప్పుడు రైతులకు పోంగరంగా బురదే అయినా కష్టం నేర్చుకుని నడుస్తున్నాం. ఇప్పుడు మొత్తం కూలి దాదాపు ఒక 200-300 ఎకరాలకు రాలేకపోలేక రైతులు బాగా అవసరం పడతారు. ఇప్పటికైనా అధికారులు తొందరగా స్పందించి దీనికి వెంటనే మార్గం చూపెట్టాలని మేము కోరుకుంటున్నాం. అదే కాకుండా ఇక్కడ 2 కాలువలు అయినాయి. ఏంటంటే ఇక లోతుకు దిగి నడిచిపోతే ఆడలు చాలా భయపడతారు. అంటే దాదాపు ఒక 100 మీటర్ల దాకా పోవాలి ఈ జిబ్బులకు వెళ్ళి. అయితే అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా కొద్దిగా ముందు కానీ మాకు పాత ఉన్నది, దానికాడ బ్రిడ్జి కడితే ఇది వరదకాలం విడిచిపెట్టి దాన్ని కట్టాలని మేము రైతులను కోరుకుంటాం. ఇది D83 కెనాల్ పై ఉన్న బ్రిడ్జ్. దయచేసి ప్రభుత్వం వారు వెంటనే దీన్ని గుర్తించి వీలైనంత త్వరగా దీని నిర్మాణ కార్యక్రమాలు చేపట్టి మా రైతుల తరఫున ఆదుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాం. ఇప్పుడు చుట్టూరుగా ఇంకో బ్రిడ్జ్ కాంచాలి, ఇంకొక 4-5 కిలోమీటర్లు అదనంగా తిరిగి రావాల్సి వస్తుంది. మళ్ళీ అది కూడా మట్టితో కావడం వల్ల బండి వెళ్ళడం లేదు, ఖాళీ నడకనే వెళ్ళాల్సి వస్తుంది. బాగా ఇబ్బంది అవుతుంది. అటు అది తోవచ్చేసి కూడా మొత్తం ముళ్ళ కంపలతో మూసుకుపోయింది. అందుకే కొద్దిగా వీలైనంత త్వరగా దీని నిర్మాణ కార్యక్రమం చేపట్టాల్సిందిగా మా రైతుల తరఫున ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.